మన ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదే విధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రి గానే, రాష్ట్ర మంత్రి గానే, కేంద్ర మంత్రి గానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటది, కన్సిడరేషన్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి. రెండోది, ఎవరైతే సంస్థలు ముఖ్యమంత్రిని పిలుస్తున్నారో, మంత్రులు పిలుస్తున్నారో అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మూడోది, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది అనేది. నాలుగోది, ఈ యొక్క ఎట్లా కన్ఫర్మ్ చేశారు, ఈ యొక్క మీటింగ్స్ ని ఫార్మల్ గా చేశారా, ఎంక్వైరీ చేశారని ఉంటది. ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్ గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ ఒక సత్సంబంధాలు ఉన్నాయా, లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. తర్వాత ఫారెన్ హాస్పిటాలిటీ, అంటే అక్కడ ఏ విధంగా వారు రిసీవ్ చేసుకుంటారు, FCRA రిలేటెడ్ ఏదైనా కేసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇష్యూస్ అడుగుతారు. ఇది బేసిక్ గా ఈ కన్సిడరేషన్స్ లో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పోతే, ఈ కానీ మినిస్టర్స్ పోతే ఈ కన్సిడరేషన్ మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి పోవాలా వద్దా అనే గైడ్ లైన్స్ ఇస్తుంది. మరి ఇటువంటిది ఇప్పుడే జరిగింది అని మీరు భావించవచ్చు. కాదు. తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎం గా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్ కు, ఇజ్రాయెల్ అదే విధంగా పోతున్న సమయంలో అప్పుడు యూపీఏ గవర్నమెంటే వారికి పర్మిషన్ ఇవ్వలే. తరుణ్ గొగోయ్ 2012లో. అదే విధంగా అర్జున్ ముండా బీజేపీ సీఎం, అప్పుడు జార్ఖండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండే, వారు థాయిలాండ్ పొలిటికల్ క్లియరెన్స్ డినై చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. అంతెందుకు నరేంద్ర మోదీ గారు అమెరికా పోవాలన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వీసా ఇవ్వద్దని చెప్పేసి ఈయనకు అని చెప్పేసి రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇందులో ఎటువంటి రాజకీయమైన కోణం లేదు. కాబట్టి ఇది ఎటువంటి దీని మీద రాజకీయ అంశం చేయకూడదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నది. అదే విధంగా ఈ యొక్క సంబంధించినటువంటి దాంట్లో మోదీ గారి యొక్క ఏదైతే వీసాని ఏ విధంగా వీళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేసి ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోండి. ఇది కొత్త విషయం కాదు. అయినా రేవంత్ రెడ్డి గారు వారు గతంలో కూడా వెళ్ళారు, ఎప్పుడు ఆపలేదు. ఈసారి వెళ్ళటంలో ఆపడంలో తప్పకుండా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టినటువంటి కండిషన్స్ ఎక్కడో చోట లోపాలు ఉంటాయి. కాబట్టి ఇది ప్రొసీజరల్ గా ఆపినటువంటి ఒక పద్ధతి మాత్రమే, కానీ దీంట్లో రాజ్యాంగ కోణం లేదు అనేది నేను స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నుంచి స్పష్టం చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇంకోటి, ఈరోజు నీట్ సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు రావడం జరిగింది. నీట్ రాసిన తర్వాత 4.5 సంవత్సరాలు మెడిసిన్ చేస్తారు, 4.5 సంవత్సరాలకు ఫీజు కడతారు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ 5 సంవత్సరాలకు ఫీజు, ఎందుకంటే ఫీజ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ ఏదైతుందో, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిషన్, వారు 5 ఇన్స్టాల్మెంట్లు 4.5 సంవత్సరాలు ఫీజు కట్టమన్నారు. కానీ ప్రైవేట్ కాలేజెస్ కొంతమంది దాన్ని 5 ఇన్స్టాల్మెంట్ 5 సంవత్సరాలు తీసుకుంటున్నారు. దాని ద్వారా దాదాపు ఒక్కొక్క పేరెంట్స్ దగ్గర 13 లక్షల నుంచి 20 లక్షల దాకా ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. మన చైర్మన్ తెలంగాణ అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ వారు జస్టిస్ గోపాల్ రెడ్డి గారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు, ఈ ఫండ్స్ ఎక్స్ట్రా కలెక్ట్ చేసి రిఫండ్ చేయమని చెప్పేసి. అదే విధంగా హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, ఎవరైతే స్టూడెంట్ దగ్గర అయితే ఎక్స్ట్రా కలెక్ట్ చేశారో అదంతా కూడా వాపస్ చేయమని చెప్పేసి కూడా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, హెల్త్ సెక్రటరీ గారు, ఎవరెవరైతే స్టూడెంట్స్, అదేవిధంగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా, హెల్త్ మినిస్ట్రీ కూడా, స్టేట్ గవర్నమెంట్ ఎవరెవరైతే కాలేజెస్, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్ట్రా ఫీజు కలెక్ట్ చేయడం జరిగిందో వారికి వెంటనే అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ అడ్మిషన్ కమిషన్ ఒకటి, హైకోర్టు ఒకటి, రెండు ఇచ్చినటువంటి ఒక ఆదేశ ప్రకారము వారికి రిఫండ్ చేయాల్సిందిగా కూడా వారి పేరెంట్స్ నా దగ్గర అడగడం జరిగింది. తప్పకుండా మేము ఆ పేరెంట్స్ ఒక డిమాండ్తోని మేము నిలబడి ఉన్నాం. నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, వారి యొక్క ఫీజు వాపస్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.